వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. మనకి చాలా రకాల ఫుడ్స్ ప్రతిరోజు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది, కొత్తగా ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ వేసవికాలం వచ్చేసరికి మాత్రం ఏంటో కొన్ని రెసిపీసే, కొన్ని ఇంగ్రీడియంట్సే మనకి ఇష్టంగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే బయట వేడి అండ్ మనకు కూడా వేడివేడిగా తినాలి అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా చాలా సెలెక్టివ్గా తింటూ ఉంటాం సమ్మర్ అనేసరికి. అందుకే ఆ సెలెక్టివ్ రెసిపీస్ని మీకోసం తీసుకొస్తున్నాము ఇన్ అ వెరీ డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ ప్రొసీజర్స్తో అనమాట. సో ఇవాళ కూడా అలాగే 2 వండర్ఫుల్ డిషెస్ చూపించబోతున్నాం. సో చూసి ఫాలో అయిపోండి మరి. సో రెడీ గౌరీ? ఇవాళ ఏంటి సమ్మర్ స్పెషల్? సమ్మర్ స్పెషల్ అంటేనే మనకి ఎంతో ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం అన్ని రకాల డిఫరెంట్ రెసిపీస్ మనం చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కూడా మన ఫస్ట్ రెసిపీ చాలా డిఫరెంట్ రెసిపీ అండ్ చాలా కమ్మగా ఉండే రెసిపీ అండ్ చల్లదనం బాగా ఇస్తుంది అనమాట. విచ్ ఇస్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ కర్డ్ శాండ్విచ్. చూద్దాం మరి ఏ ఫ్రూట్స్ ఏ వెజిటబుల్స్ కంబైన్ చేస్తే మనకు ఆ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందన్నది తెలియాలంటే నువ్వు ఇంగ్రీడియంట్స్ తెచ్చి. షూర్, తీసుకో. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్ చాలా వెరైటీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఫ్రూట్స్ లో గ్రేప్స్ అండ్ మ్యాంగో పల్ప్ ఉంది అండ్ కొంచెం వీటికి సూట్ అయ్యేలాగే వెజిటబుల్స్ లో కూడా ఆ స్వీట్ టెక్స్చర్ ఉన్నవి తీసుకున్నాం అనమాట. నైస్. అయితే ఇప్పుడు ఇవి కొంచెం మనం సాటే చేసుకోవాల్సినవేనా లేదా? వెజిటబుల్స్ మనము అంటే క్యాప్సికమ్, క్యారెట్, కార్న్ ఇవి 3 మనం కొంచెం లైట్ గా మనం కుక్ చేసుకున్నాము. మిగతా ఒక డిఫరెంట్ ప్రొసీజర్ ఉందన్నమాట, చాలా మంచి ప్రొసీజర్. మనం ఫస్ట్ ఇది సాటే చేసి పెట్టేసుకుందాము, సో దట్ మిగతా మనం తర్వాత ఫాలో చేసుకోవచ్చు. సో ఫస్ట్ బటర్ వేసుకుంటాము. ఓకే. ఆల్సో శాండ్విచ్ లోకి మామూలుగా మనం ఈ అల్లం లాంటివి ఏం వేయము, బట్ స్టిల్ మనం కొంచెం వేసుకుంటున్నాం ఎందుకంటే కర్డ్ ఉంది కాబట్టి. కర్డ్ ఉంది, వెజిటబుల్స్ చాలా కొంచెం వేసుకుంటున్నాం మనము. ఓకే, సో కొంచెం అది. ఓకే, ఈవెన్ నువ్వులు కూడా మనము జస్ట్ 1 టీ స్పూనే కొంచెం మనం బటర్ లోనే కొంచెం వేయించుకుంటాం అనమాట. సో మనకి ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా, అలా పచ్చిగా ఉండకుండా. అండ్ క్యాప్సికమ్, ఓకే, క్యారెట్. ఓకే, దీంతో పాటు మెయిన్ గా అసలు మనం సాల్ట్ చేసుకునేది కార్న్ కోసం, లేదంటే ఇవన్నీ మామూలుగా వేసేసుకోవచ్చు. సో కార్న్ కూడా వేసేసుకుని మనం, అండ్ కొంచెం సాల్ట్ ఓన్లీ వేగడానికి. సో ఇది సిమ్ లో పెట్టుకుని మూత పెట్టేసి కొంచెంసేపు కుక్ అవనిద్దాము, బికాస్ కార్న్ ఉంది కాబట్టి. మిగతా ప్రొసీజర్ మనం తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, అయితే నెమ్మదిగా కుక్ అవుతూ ఉంటుంది. అండ్ క్యారెట్ కూడా ఆఫ్ కోర్స్ ఇట్ టేక్స్ టైం, కాకపోతే అది పెద్దగా కుక్ అవ్వకపోయినా మనం తినేస్తాం అంతే. ఓకే, సో ఇప్పుడు మనం కర్డ్ కాబట్టి మనం కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రూట్స్ తో. ఓ వావ్. సో ఆ ఫ్రూట్స్ తో కర్డ్ కంబైన్ చేసి ఫ్రూట్స్ అలాగే వేసుకుంటున్నామా? గ్రేప్స్ లాంటివి కట్ చేసి కొంచెం మనం కట్ చేసుకుందాము, అప్పుడే కదా కొంచెం మ్యారినేట్ అయ్యి ఆ ఫ్లేవర్స్ అన్ని బ్లెండ్ అవ్వడం. అవును, సో ఫస్ట్ కర్డ్ వేసేసుకున్నాము. ఓకే, అండ్ కొంచెం మేయోనీస్ కూడా వాడుతున్నాం మనము కర్డ్ లోనే మిక్స్ చేసి. సో ఇప్పుడు మ్యాంగో పల్ప్ ఏదైతే ఉందో అది మనం కర్డ్ లో వేసేసుకుందాము. ఓకే, కొంచెం మిక్స్ చేసుకోవడానికి ఎంత యమ్మీగా ఉందో, నూరుతుంది. అండ్ పెరుగు అండ్ మామిడి పండు కలిపితే కూడా భలే మంచి టేస్ట్. చాలా మందికి ఆ పెరుగులో మామిడి పండు తినే అలవాటు కూడా ఉంటుంది. అవును. ఓకే, సో ఇప్పుడు గ్రేప్స్ కూడా 4-5 గ్రేప్స్ మనం కొంచెం కట్ చేసేసుకుందాము. ఓకే, సో ఇలా కట్ చేసుకున్నా మనకి సరిపోతుంది కాబట్టి శాండ్విచ్ లోకి బాగుంటుంది. సో ఎప్పుడైనా సరే మనము ఇలా శాండ్విచెస్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఆర్ ఇవి కొంచెం మనకి హై క్యాలరీ అంటే కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువ ఉండేది కాబట్టి ఇది మనం ఒకవేళ
ప్రీ వర్కౌట్ గనక ఇలాంటివి మనం తీసుకున్నాము అంటే చాలా బెస్ట్ గా సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రీ వర్కౌట్ మనం గనక ఇలాంటి కొంచెం క్యాలరీస్ ఎక్కువ వాడాము అంటే మనకి తొందరగా మనకి ఏదైతే ఉందో ఇది యూజ్ అయిపోతుంది. కాబట్టి ఇది ప్రీ వర్కౌట్ వాడితే చాలా మంచిది. అందుకని బ్రేక్ఫాస్ట్ టైంలో మార్నింగ్ టైంలో ఇలాంటివి వాడుకుంటే కూడా మనకి యూజ్ అయిపోతుంది. సో బనానా కూడా కొంచెం క్రష్ చేసి వేసేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్. సో తినాలి ఎక్కువ క్యాలరీస్ గెయిన్ చేయకూడదు అని అనుకున్న వాళ్ళు మాత్రం ఆ టైంలో చేసుకుంటే బెటర్. అబ్బా ఆ మిక్స్చరే ఎంత యమ్మీగా ఉందో. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ కొంచెం డ్రైగా ఉన్న వెజిటబుల్స్ యాడ్ అయినప్పుడు ఆ కన్సిస్టెన్సీ థిక్నెస్ వచ్చేస్తుంది కదా, ఎందుకంటే మనకి శాండ్విచ్ కి నిలవాలి కదా. అవును. ఓకే ఓకే. సో ఇది మనం పక్కన పెట్టేసుకుందాం కొంతసేపు. ఓకే. ఇవి మాత్రం కొంచెం ఓపిక్ గా మగ్గించుకోవాలి, కొంచెం కుక్ కావాలి మనకి. ఇంకాసేపు పెడదాం అయితే. ఓకే. సో యాక్చువల్లీ సమ్మర్ లో డైజెషన్ పెద్ద త్వరగా ఉండదు కదా, మనకి చాలా ఇండైజెషన్ అనిపిస్తూ ఉంటుంది, కొంచెం తిన్నా కూడా హెవీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంత మనం క్యారెట్ క్యాలరీస్ ఉంటాయి, అఫ్ కోర్స్ అక్కడ ఫ్రూట్స్ లో క్యాలరీస్ ఉంటాయి. సో ఇది ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఈ కాంబినేషన్ ని? సో బేసిక్ గా ఏంటి అంటే ఇప్పుడు మనము కార్బ్స్ కొంచెం తగ్గించుకోవాలి. సో ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనం బాగా తీసుకున్నప్పుడు ఓపెన్ టోస్ట్ లాగా మనం తీసుకున్నాము అంటే మనకి 2 బ్రెడ్ స్లైసెస్ కాకుండా ఓన్లీ 1 తీసుకున్నప్పుడు ఆ 1 స్లైస్ నుంచి వచ్చే క్యాలరీస్ మాక్సిమం గా కార్బ్స్ ఉంటాయి కాబట్టి అది తీసేసేయచ్చు. అప్పుడు మనకి చాలా మటుకు కట్ డౌన్ ఉంటుంది. జనరల్ గా వెజిటబుల్ అండ్ ఫ్రూట్ ఇంటేక్ మనం చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటాం. కార్బ్స్ అయితే డెఫినెట్ గా అన్నిట్లోనూ ఉంటాయి. మన ఇండియన్ డైట్స్ లో కార్బ్ ఇంటేక్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అలా ఓపెన్ టోస్ట్ చేసుకుంటే మన క్యాలరీ మెయింటైన్ అవుతుంది. ఓకే. అండ్ ఆల్సో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ చాలా మంది తినడం తక్కువ, అంటే సెపరేట్ గా ఇప్పుడు ఈ టైంలో యాపిల్ తినాలి ఈ టైంలో తినాలి అని అనుకుని తినడం చాలా తక్కువ. కాబట్టి మేబీ ఇలాంటి రెసిపీస్ తోనైనా కొంచెమైనా ఇంటేక్ వెళ్తే మంచిదే అయితే. ఓకే. సో కొంచెం సేపు మనకి క్యారెట్స్ అండ్ స్వీట్ కార్న్ కూడా కొంచెం మగ్గాలి కాబట్టి అలాగే మూతపెట్టి ఉంచుతాను. సో శాండ్విచెస్ మనం చాలా రకాలుగా తినుంటాము, టేస్ట్ చేసి ఉంటాము, కానీ డెఫినెట్ గా ఈ రోజు మేము ప్రిపేర్ చేసేది మీరు టేస్ట్ చేసి ఉండరు. సో వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ కాంబినేషన్ లో అండ్ కర్డ్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ మంచి శాండ్విచ్ చాలా బాగుంది. ఓకే. సో ఫ్రూట్స్ అండ్ కర్డ్ చక్కగా అక్కడ మ్యారినేట్ అవుతూ ఉంది చాలాసేపటి నుంచి. అండ్ ఇక్కడ మనకి వెజిటబుల్స్ కూడా మగ్గిపోయాయి. రైట్ కరెక్ట్ గా ఉంది కదా అసలు. ఎస్పెషల్లీ మనకి కొంచెం కుక్ అవ్వాలి, అప్పుడే మనకి తినేటప్పుడు కూడా మనకి బాగుంటుంది. సో స్విచ్ ఆఫ్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు శాండ్విచ్ కూడా చేసేసుకోవచ్చు మనము. ఓకే. సో మామూలుగా మనము ఫ్రూట్ అండ్ కర్డ్ వేసి మనం మ్యారినేట్ చేసుకున్నాము. కావాలంటే కొంచెం మేయోనీస్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ మనకి ఆ థిక్నెస్ అవి రాకపోతే. బట్ నౌ మనం మామూలుగా ఫస్ట్ ఈ ఫ్రూట్ అండ్ కర్డ్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేసేసుకుందాము. ఓకే. సో ఇప్పుడు వెజిటబుల్ ఏదైతే ఉందో అది ఇక్కడ వేసేసుకుందాం. ఓకే, రెడీ. సో ఇంకొక స్లైస్ ఆఫ్ బ్రెడ్ కూడా పెట్టేసుకుని మనం కావాలంటే పైనుంచి ఇంకొంచెం ఫ్రూట్ వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు. ఓకే. నా అలా ఎక్స్ట్రా తినాలనుకునేవాడు. ఓకే. సో ఇప్పుడు మనము కట్ చేసుకున్నాం కదా, లైట్ గా పెప్పర్ కూడా పైనుంచి మనం వేసుకున్నాము. ఫ్రూట్స్ కైనా వెజిటబుల్స్ కైనా సూపర్ గా సూట్ అవుతుంది పెప్పర్ కాబట్టి. ఓకే. 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 సో చూసారు కదా, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్ లో సూపర్ గా ఉంది శాండ్విచ్. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు ఇంకొకసారి చూసేయండి. ఫ్రూట్ అండ్ వెజ్ కర్డ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, మేయోనీస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, స్వీట్ కార్న్ 1/2 కప్పు, గ్రేప్స్ 1/2 కప్పు, మామిడికాయ గుజ్జు 1/2 కప్పు, అరటిపండు 1, బ్రెడ్ స్లైస్లు 2, బటర్ కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్. ఫ్రూట్ అండ్ వెజ్ కర్డ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకుని అల్లం ముక్కలు, నువ్వులు, క్యాప్సికమ్, క్యారెట్, కార్న్ తగినంత ఉప్పు వేసుకుని వేయించుకోవాలి.
చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, మ్యాంగో పల్ప్, గ్రేప్స్, అరటిపండు వేసి బాగా కలుపుకుని చివరిగా బ్రెడ్ స్లైస్ పైన ఫ్రూట్స్ పెరుగు మిశ్రమం సమానంగా పరుచుకుని పైనుంచి ముందుగా కుక్ చేసుకున్న క్యాప్సికమ్ మిశ్రమం కూడా వేసుకుని పైనుంచి మరో బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసుకుని మధ్యకు కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్స్ అండ్ వెజ్ కర్డ్ శాండ్విచ్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో టేస్ట్ చూసేస్తాం ఇప్పుడు. ఇంకా భలే ఉంది అసలు, సూపర్ అసలు. కాంబినేషన్ భలే సెట్ అయింది కదా. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఒక ఫ్రూట్ స్ప్లాష్ లాగా అలా ఏం తెలియకుండా మొత్తం అంతా బ్లెండ్ అయిపోయింది ఒకేసారి. చాలా బాగుంది. సో మనకి ఎక్కడంత స్వీట్నెస్ కూడా లేదు అండ్ ఓన్లీ వెజిటబుల్స్ వేసినట్టు కూడా లేదు. రెండు మనకి మంచిగా కాంబినేషన్ బాగుంది, చల్లగా ఉంది. బ్రేక్ఫాస్ట్ టైంలో పర్ఫెక్ట్, ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో ఇలాంటివి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. చాలా బాగుంది. ఐ థింక్ నైట్ టైం కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఏమో కదా. ఓన్లీ శాండ్విచ్ మాత్రమే చూస్ చేసుకుంటే ఓకే. బట్ మార్నింగ్ తినాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ టైం చూస్తే బెటర్. నైస్, వెరీ నైస్. సో నెక్స్ట్ రెసిపీ కూడా ఇంకొక మంచి లెమనేడ్ చేసుకోబోతున్నాము విత్ కివి. వావ్, కివి లెమనేడ్ చేసుకోబోతున్నాము. కివీలో పులుపు ఉంటుంది, మనకి లెమన్ తీసుకుంటే లెమన్ లోను పులుపు ఉంటుంది. సో హౌ టు బ్యాలెన్స్ దట్? ఎందుకంటే సమ్మర్ లో లెమనేడ్ అసలు మనం రెస్టారెంట్ కి వెళ్ళినా కూడా ఎన్ని తిన్నా అసలు అది లేకపోతే ఏంటో మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది, ఎస్పెషల్లీ వేడికి. బట్ కివీతో చూడాలి. నాకు కొంచెం డౌట్ గా ఉంది పులుపు ఎలా ఉంటుందని. ఓకే, షీఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, సేవ్ మై ఇంగ్రీడియంట్స్. ఎస్, సో లెమనేడ్ కాబట్టి వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో చూద్దాం పంచదార అండ్ పులుపు కాంబినేషన్ లో ఎలా వస్తుందో. సో మామూలుగా నిమ్మ రసం వేసుకుని లెమనేడ్ మనం చేసుకుంటూ ఉంటాము. కానీ నిమ్మకాయ బదులు కూడా మనం కివి వాడుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో కూడా మనకి పులుపు ఉంటుంది కాబట్టి. స్టిల్ కొంచెం క్యాలరీస్ కూడా అందుతాయి అనమాట. సో అందుకని మనం కివి సెలెక్ట్ చేసుకున్నాము. ఆల్సో షుగర్ అవాయిడ్ చేయొచ్చు, కానీ కివిలో బాగా ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి సో మామూలుగా మామూలుగా జ్యూసెస్, లెమనేడ్ బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఈ రెసిపీ డెఫినెట్ గా వాడుకోవచ్చు. సో ఫస్ట్ మనము షుగర్ పాకం చేసుకోబోతున్నాం, అంటే కొంచెం థిక్ గా రావాలి. సో ఫస్ట్ ట్రై చేస్తాం. ఫస్ట్ వాటర్ వేసేద్దాం. అండ్ దీంట్లో కొంచెం షుగర్ వేసేసుకుందాము. సో కొంచెం కివి పులుపు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం యాడ్ చేసుకోవాలి. లేదు అంటే ఈ సిరప్ నే మనం కొంచెం తర్వాత అయినా కూడా బాగా వేసుకోవచ్చు, తక్కువ లేదా ఎక్కువ అలా వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కివి కూడా మనం కట్ చేసుకుందాము. ఇది లోపు కరుగుతూ ఉంటుంది. కరిగిన తర్వాత కూడా బాగా మరగాలి. కివి ఎలా వేసుకుంటున్నాం మనం? కివి గ్రైండ్ చేసుకుంటున్నాం, మొత్తం పల్ప్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే ఓకే. వై కివి? దీనికి కివీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? సో జ్యూసెస్ కి ఆర్ లెమనేడ్స్ కి మనకి పులుపు కదా మేజర్ గా కావాలి. సో ప్లెయిన్ లెమన్ ఒక్కటే మనం వాడుతూ ఉంటే మనకి అంత షుగర్ ఎక్కువ వేసేసుకోవాల్సి వస్తుంది. సో దాని వల్లే మనకి మేజర్ క్యాలరీస్ అనేది వస్తూ ఉంటాయి. అలా కాకుండా కివీలో మనకి మంచిగా ఫ్రక్టోస్ కూడా ఉంటుంది. సో కివీ నచ్చిన వాళ్ళు అలా ఓన్లీ కివీతో కూడా తీసుకోవచ్చు. సో దట్ కొంచెం క్యాలరీస్ కూడా ఉంటాయి కదా. సో ఓన్లీ షుగర్ మీద డిపెండ్ అవ్వకుండా మనం కివీ వేసుకున్నామంటే దాని నుంచి క్యాలరీస్ కూడా వస్తున్నాయి. అండ్ కొంచెం ఆ షుగర్స్ నుంచి కూడా కొంచెం షుగర్స్ వచ్చేటట్టు మనం కొంచెం హెల్దీ మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో అలా అయితే మనం పైనాపిల్ ఇలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు కదా. ఎప్పుడు మనము నిమ్మకాయ కాకుండా ఫ్రూట్స్ కూడా. అండ్ దీని వల్ల మన ఫ్రూట్ తిన్నట్టు కూడా ఉంటుంది. ఎక్కువగా ఏదైతే కివీ తినరో, పైనాపిల్ తినరో వాళ్ళు ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. నిజమే, అవి విడిగా తినాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఏ స్మూదీనో, జ్యూస్ లో ఇలాంటి వాటిల్లో అది కూడా కొంచెం బనానా లాంటి ఓన్లీ స్వీట్ ఉండే ఫ్రూట్స్ తో అయితేనే అది కొంచెం బెటర్ గా ఉంటుంది. ఓకే, సో కివీ కట్ చేసేసుకున్నాం కదా మనము. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాము, బ్లెండ్ చేసేసుకుని లైట్ గా లెమన్ జెస్ట్ కూడా వేసుకుంటున్నాం అనమాట. జస్ట్ వేద్దామా? ఓకే. సో ఎందుకంటే ఆల్రెడీ మనకి కివీలో కొంచెం పులుపు ఉంటుంది, మళ్ళీ నిమ్మరసం కూడా వేసుకున్నామంటే ఇంకా ఎక్కువ పులుపు అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మనం కివీ వేసేసుకుందాము. సో అందులోనూ మనం డిఫరెంట్ గా
టేస్ట్ చూడాలని అనుకున్నప్పుడు మళ్ళీ లెమన్ జ్యూస్ టేస్టే డామినెంట్ గా ఉంటే మనకి ఆ డిఫరెన్స్ తెలియదు. సో లెమనేడ్ అంటే కొంచెం లెమన్ టేస్ట్ రావాలి కాబట్టి జస్ట్ వేసుకుంటాం. పులుపు ఏమి ఉండదు, ఓన్లీ ఫ్లేవర్ మనకి బాగా వస్తుంది. అంతేనా? గ్రైండ్ చేసేనా? లెమనేడ్ మనకి సమ్మర్ అనే కాదు, ఏ సీజన్ లో అయినా లెమనేడ్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. ముఖ్యంగా సమ్మర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు కూడా. సో అలాంటిది ఈరోజు కివీ కాంబినేషన్ లో చేసుకుంటున్నాము. సో ప్రొసీజరే చాలా డిఫరెంట్ గా ఉంది. సో బ్రేక్ కి ముందు చూసారు కదా, సో కివీ అండ్ లెమన్ జెస్ట్ ఇలా గ్రైండ్ చేసి పల్ప్ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కలిపేద్దాం అయితే. అండ్ ఆల్సో ఇది కూడా ఏంటంటే కొంచెం గట్టి పడగానే స్టవ్ ఆఫ్ చేసేసి అది నార్మల్ టెంపరేచర్ కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రూట్ ని యాడ్ చేసుకుంటే పర్వాలేదు. ఓకే, ఇది ఒకసారి బాగా కలిసిపోవాలా? బాగా కలవాలి. షుగర్ సిరప్ చిక్కగా తెలుస్తుంది కదా. ఓకే, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో కన్సిస్టెన్సీ వైజ్ మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ వైజ్ కన్సిస్టెన్సీ వైజ్ చూసుకొని. ఓకే, ఓకే, డన్. సో కొంచెం లైమ్ మనం పెట్టేసుకొని. ఎస్, ఓకే. సో కివీ అండ్ లెమన్ కాంబినేషన్ లో మనకి లెమనేడ్ రెడీ అయిపోయింది. సో చూద్దాం దేని టేస్ట్ ఎంత డామినెంట్ గా తెలుస్తుంది, అసలు ఎలా ఉంది టేస్ట్ అని. దానికంటే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు మరొకసారి చూసేయండి. కివీ లెమనేడ్ కి కావాల్సిన పదార్థాలు: కివీ 1, నిమ్మరసం కొద్దిగా, లెమన్ జెస్ట్ కొద్దిగా, పంచదార 2 టేబుల్ స్పూన్లు. కివీ లెమనేడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకుని పంచదార వేసి పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో కివీ ముక్కలు, లెమన్ జెస్ట్ వేసి మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకుని షుగర్ సిరప్ లో వేసి బాగా కలుపుకుని సర్వింగ్ గ్లాసెస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కివీ లెమనేడ్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో కివీ లెమనేడ్ టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మేము చెప్పేస్తాం. వావ్, ఆహా ఎంత హాయిగా ఉంది. అండ్ స్వీట్ కి స్వీట్, పులుపు పులుపు, లెమన్ ఫ్లేవర్ అన్ని పర్ఫెక్ట్ గా తెలుస్తున్నాయి. లెమనేడ్ కి తగ్గే ఏది లేదు అసలు. ఎంత కివీ వేసుకున్నా కూడా మనము. అవును, నేను అసలు కివీ డామినెంట్ అని అనుకుంటున్నాను కానీ లేదు, అన్ని బ్యాలెన్స్ అయిపోయాయి చాలా మటుకు. ఎందుకంటే అదే మనం షుగర్ పాకం పట్టుకున్నాం కదా, అది బాగా మనం డైల్యూట్ చేసుకోవచ్చు కూడా. పాకం లేకపోయినా కూడా లైట్ గా జస్ట్ వాటర్ మాత్రమే కావాలంటే వేసుకుని, కొంచెం షుగర్ వేసుకుని ఎక్కువసేపు మనం కనుక చేసామంటే అది కూడా బాగుంటుంది. ఒక్కోసారి మనం థిక్ గా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటాం, 2-3 డేస్ చక్కగా ఇంత క్వాంటిటీ పావు వంతు వేసుకుని మిగతా 3/4 వాటర్ కలుపుకున్నా కూడా బాగుంటుంది ఇదే మిశ్రమాన్ని అన్నమాట. సో అలా కూడా చక్కగా సమ్మర్ లో ఎంజాయ్ చేయండి. కివీ లెమనేడ్ చాలా చాలా బాగుంది. ఓకే, అయితే 2 రెసిపీస్ చూసేసాం కాబట్టి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తే మా ఆడియన్స్ చక్కగా అన్ని నోట్ చేసుకుంటారు. సో ఫస్ట్ మనము ఫ్రూట్ అండ్ వెజిటబుల్ కర్డ్ శాండ్విచ్ చేసుకున్నాం కదా. సో దీంట్లో మనకి బేసిక్ గా ఫ్రూట్స్ బాగున్నాయి, కర్డ్ ఉంది, సో వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. సో మనకి ప్రోటీన్స్, ఫైబర్ అండ్ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ మనకి బాగా బ్యాలెన్స్ అవుతుంది. మేజర్ గా సమ్మర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకు ఉన్నాయి. దాంతో పాటు మనం బ్రెడ్స్ కూడా పెట్టుకున్నాము. సో దట్ ఈ టోస్ట్ ఆర్ ఈ బ్రెడ్స్ వల్ల మనకి కార్బ్స్ మీట్ అవుతున్నాయి. సో మొత్తం బ్యాలెన్స్డ్ గా ఉంది, పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్. ఆర్ ఈవినింగ్ టైంలో ఒకవేళ కావాలి, ఆకలేస్తుంది అనుకున్నప్పుడు బ్రౌన్ బ్రెడ్ స్లైస్ చూస్ చేసుకుని మనము ఇదే శాండ్విచ్ మనం చేసుకోవచ్చు. సమ్మర్ టైంలో చాలా మంచిది ఇలా తీసుకుంటే. ఎక్కువ స్పైసెస్ అవి లేకుండా, ఎక్కువ ఫ్యాట్స్, మెయోనేజ్ అవన్నీ ఏమీ లేకుండా లైట్ గా విత్ గుడ్ కన్సిస్టెన్సీ మనం చేసుకున్నాం. సో అలాగే ఇప్పుడు మనం లెమనేడ్, కివీ లెమనేడ్ చేసుకున్నాము. సో లెమనేడ్ అంటే ఉత్త నిమ్మకాయతోనే కాదు, కివీతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసి చూపించుకున్నాము. కివీ మనము తెలుసు అంటే మంచి వైటమిన్ సి ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది లెమన్ కన్నా. సో ప్లెయిన్ ఫ్రూట్ తినాలంటే, సో లెమన్ ఒకవేళ మన కివీ తినాలంటే చాలా మంది తినలేరు, అండ్ నాలిక కొంచెం కట్ అవుతుంది అంటూ ఉంటారు కదా. సో సమ్మర్ టైంలో చాలా మంచిది ఇట్లా లెమన్ అంటే వైటమిన్ సి ఎక్కువగా తీసుకున్నప్పుడు. సో అదే మనం ఒకవేళ
తీసుకోవాలి అనుకుంటే ఇలా లెమనేడ్ లాగా చేసి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 full కివీ కూడా తీసేసుకోవచ్చు, మంచి వైటమిన్ సి, కొన్ని క్యాలరీస్ కూడా బాగా వస్తాయి. లో క్యాలరీయా ఆర్ కొంచెం క్యాలరీ ఉంటుందా? అంటే మనకి మేజర్ గా ఫ్రక్టోసే, బట్ మీడియం క్యాలరీ, మోడరేట్ క్యాలరీస్ ఉంటాయి. మరి లో క్యాలరీ కూడా అలా కూడా కాదు, బికాస్ సైజ్ మనకి ఇంతే ఉంటుంది కాబట్టి సో క్యాలరీస్ మనకి మోడరేట్ గా ఒక కివీ తినొచ్చు. ఓకే. తర్వాత దాంతో పాటు కొంచెం షుగర్స్ కూడా వేసుకున్నాం కాబట్టి మనము ఆ షుగర్ కొంచెం తగ్గించేసుకుని అదే వాటర్ కంటెంట్ కొంచెం పెంచుకున్నామంటే సరిపోతుంది. ఎక్కువ షుగర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, మనం చూసాం సరిపోతుంది. ఈవెన్ సాల్ట్ అండ్ పెప్పర్ తో ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చు మనం ఈ లెమనేడ్, చాలా కొంచెం షుగర్ అలా వేసుకుని కూడా చేసుకోవచ్చు. సో మేజర్ గా చాలా లో క్యాలరీ. ఇప్పుడు మనం లెమనేడ్ లాగా చేసుకున్నాక రిచ్ ఇన్ వైటమిన్ సి అన్నమాట, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో అందరూ సమ్మర్ టైంలో ఇలాంటివి కూడా ఫ్రీక్వెంట్ గా చేసుకుంటూ ఉండండి, విచ్ ఇస్ వెరీ గుడ్. చాలా చాలా బాగున్నాయండి. చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మనకి కొంచెం ఫ్రీక్వెంట్ గా కూడా తీసుకోవడానికి యూజ్ అవుతాయి. సో డెఫినెట్ గా ట్రై చేయండి 2 రెసిపీస్ కూడా. అండ్ ఈ రెసిపీస్ మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే www.youtube.com/etvlifeindia కి సబ్స్క్రైబ్ అయిపోండి, లేదా ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ లో కూడా ఫాలో అయిపోండి. అండ్ ఆల్సో మీరు ట్రై చేసే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ని మాతో షేర్ చేసుకోండి. HNT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు పంపించాలనుకున్న రెసిపీ టైప్ చేసి 8008639139 కి వాట్సాప్ చేయండి, లేదా healthyandtasty@etv.co.in కి మెయిల్ చేయండి. సో ఇదండి ఇవాళ మన హెల్దీ అండ్ టేస్టీ సమ్మర్ స్పెషల్. ఏ ముహూర్తాన స్టార్ట్ చేసామో కానీ అసలు భలే రెసిపీస్ చూస్తున్నాము. సో ఇంకా మీదే ఆలస్యం, డెఫినెట్ గా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.